గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను హరివలభోజు. ఈరోజు ముచ్చట ఏంది అని అంటే ఆరోగ్యం గురించి. మీకు తెలిసే ఉంటుంది, బట్ అయినా కానీ అందరికి అన్నీ తెలవాలని లేదు. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే మంచిదే. బీపీలు షుగర్లు రాకుండా ఉండాలి అని అంటే మామూలుగా అయితే ఇంతకుముందు ఫుడ్ తోటి ఉండేది. ఇప్పుడు ఫుడ్తో పాటు మనం ఆలోచనలు చేసే పనులను బట్టి అని చెప్పేసి అర్థమైంది. కోర్స్ నేను ఇది నియర్ బై ఒక 10 నుంచి 15 ఏళ్ళ కింద న్యూస్ పేపర్లో చదివిన ఆర్టికలే. సో దాన్ని యాజ్ టీజ్గా విత్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు ఆఫీస్కి పోతున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది, ఓకే. దాంతో లేట్ అయింది. లేదు, జనాలు బాగా ఎక్కువైపోయి ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఓకే. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మీరు పోవాలనుకున్న ఆఫీస్కి, అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా బస్సులో ఉన్నా కానీ లేట్ అయిపోతుందనే టెన్షన్ తోటి మీరు టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన ట్రాఫిక్ ఏం క్లియర్ కాదు. ఫర్ ది సేమ్, మీరు టెన్షన్ పడ్డందుకు మీ బ్లడ్లో, ఓకే, షుగర్ లెవెల్స్, రకరకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మైండ్ నుంచి ఒకటి, బ్లడ్లో ఇంకొకటి. ఇదేం చేస్తాయి అంటే మీ బాడీని మాత్రమే డ్యామేజ్ చేస్తాయి, ఓకే. బీపీలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి. ఈ ఒక్క రీజన్ చాలు. ఇట్లాంటివి చాలా. ఫర్ ఎగ్జాంపుల్, మా క్లయింట్ మీటింగ్ ఉంది, ఓకే. మీరు ప్రిపేర్ చేయాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ తోటి చేయలేకపోయారు. బాస్ తిట్టడానికి రెడీగా ఉన్నాడు, తిడతాడు అని చెప్పేసి మీకు అర్థమైంది. దాంతో టెన్షన్. అయితే తిట్లు పడండి, కానీ మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన కావాల్సిన ఫైల్ రెడీ కాదు, డాటా దొరకాల్సింది దొరకదు. మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన తిట్టకుండా ఉండడు. బట్ టెన్షన్ ఏం చేస్తుంది అని అంటే మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది ఒకటి. సెకండ్, మీ పిల్లలు. ఆల్రెడీ పిల్లలు ఉన్నోళ్ళున్నా, పిల్లలు లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరున్నారున్నా, నా హస్బెండ్, నా వైఫ్, నా పిల్లలు నా మాట వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు, మంచి చెడు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని మీ ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళ స్కూల్లో కానీ ఆఫీసులో కానీ టెన్షన్ పడుతున్నారనుకో, మీ బీపీ రేజ్ అయింది, మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి, మీ మైండ్లో రకరకాల యాసిడ్స్, ఆ, రకరకాల లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ టెన్షన్ తోటి మీ బాడీ మొత్తం కెమికల్ ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాయిజన్ అయిపోతుంది. ఇది టెన్షన్లతో వచ్చే లొల్లి. సెకండ్ లొల్లి, మీ మీకు వేరే వాళ్ళ మీద బాగా కోపం ఉంది. సపోజ్ అనుకుందాం, మీరు వైఫ్ అయితే హస్బెండ్ మీద, హస్బెండ్ అయితే వైఫ్ మీద, లేదు పిల్లల మీద, లేదు అత్తగారి మీద, లేదు ఆఫీస్ బాస్ మీద, లేదు మీరు బిజినెస్ చేసేటోళ్ళు అయితే మీకు అప్పించిన వాళ్ళ మీద, లేదు సప్లై చేసేటోళ్ళ మీద, ఎవరో ఒకరి మీద కోపం ఉంది. ప్రతిరోజు ప్రతి గంట ఆ కోపంతో లోపల తిట్టుకుంటున్నారు. మీ ఫేస్లో కూడా రియాక్షన్స్ కనపడతలేవు. కానీ మీరు కోప్పడుతున్నారు, కోపం తెచ్చుకున్నారు, కోపంతో ఉన్నారు అంటే మీ లోపల నథింగ్ బట్ పాయిజనే రిలీజ్ అవుతుంది, మీ బాడీ అంతా. ఆ బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్, ఓకే, లిక్విడ్స్, నథింగ్ చెప్పాలి అని అంటే ఒక రకమైన పాయిజన్. మీ లోపల పాయిజన్ రిలీజ్ అయితే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఎట్లయితుంది? మీకే ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు కోపం తెచ్చుకుంటున్నారు వేరే వాళ్ళ మీద, కారణాలు ఏవైనా సరే, మీ కోపాన్ని మీరు కోపం తెచ్చుకోవడం వల్ల డ్యామేజ్ అయ్యేది మీ శరీరమే. మనసు డ్యామేజ్ అవుతుంది, శరీరం డ్యామేజ్ అవుతుంది, బుద్ధి డ్యామేజ్ అవుతుంది, ఓకే. చిన్నప్పుడు చదువుకున్నారో లేదో, తన కోపమే తన శత్రువు అనేది ఇలాంటి వాటితోటి వచ్చింది, ఓకే. ఇది నేను చెప్పాలనుకున్నా. కొన్ని నేను పాటిస్తున్నా. ఏది పాటిస్తున్నా అని చెప్పట్లేదు, కానీ నేనైతే తప్పకుండా పాటిస్తున్నా. పాటించినవి, డాక్టర్లు చెప్పినవి, నియర్ బై 15 సంవత్సరాల కింద వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదివింది చెప్తున్నా. మీ జీవితం మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ఓకే. నేను హరివాల్ భోజు. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.